సౌత్ ఆఫ్రికా ఒత్తిడిలో ఆడలేదని వాళ్ళకి తెలుసో లేదో కానీ క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్క అభిమానికి తెలుసు వాళ్ళు ప్రెజర్లో అస్సలు ఆడలేరు. మరీ ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్లలో నాకౌట్ స్టేజెస్లో అసలు ఆడలేరు. వాళ్ళు సెమీస్కి వచ్చారంటే ఖచ్చితంగా ఆ టైంలో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎంతో కొంత ఉంటాయి. అలా కాకుండా ఆ టైంలో కూడా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటే ఖచ్చితంగా మినిమం స్కోర్ను కూడా చేంజ్ చేయలేక వాళ్ళు ఒత్తిడికి గురై మ్యాచ్లు ఓడిపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ నిన్న కూడా అదే జరిగింది. ఇంగ్లాండ్ ఉమెన్స్ అండ్ సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ T20 సెమీఫైనల్ మ్యాచ్లో 40 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోయి ఇంటి దారి పట్టింది. ఈ మ్యాచ్లో కూడా సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకుంది. బహుశా ఆ ఓటమికి మొదటి కారణం కూడా ఇదే కావచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఇంగ్లాండ్కు కూడా టాప్ ఆర్డర్ తొందరగా వికెట్లు కోల్పోయింది. ఒకానొక స్టేజ్లో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. జోన్స్ 2, హ్యాడ్జ్ 12, క్లాస్పే 1 పరుగే చేశారు. ఆ టైంలో స్టార్ ఆల్రౌండర్ నటాలీ స్టీవర్ట్ బ్రంట్ 75 పరుగులు, హీథర్ నైట్ 58 పరుగులు భారీ హాఫ్ సెంచరీలతో ఇంగ్లాండ్కి భారీ స్కోర్ అందేలా కీ రోల్ ప్లే చేశారు. మరీ ముఖ్యంగా స్టీవర్ట్ బ్రంట్ 47 బంతుల్లోనే 11 ఫోర్లు 1 సిక్సర్తో 75 పరుగులు చేస్తే హీథర్ నైట్ కూడా 47 బంతుల్లో 58 పరుగులు చేసింది. 6 ఫోర్లు 1 సిక్సర్తో తను చక్కగా స్ట్రైక్ ఇచ్చింది స్టీవర్ట్ బ్రంట్కు. అటు సౌత్ ఆఫ్రికా బౌలర్లు స్టార్టింగ్లో రాణించినప్పటికీ క్రమంగా పట్టు కోల్పోయారు మ్యాచ్పై. మరీ ముఖ్యంగా ఆల్రౌండర్ మ్యారిజానా క్యాప్ అద్భుతంగా బౌలింగ్ వేసింది. 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసింది. మాబా కూడా 4 ఓవర్లకు 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే ఇస్మాయిల్ కూడా 2 వికెట్లతో రాణించింది. అయితే కాకా భారీగా పరుగులు సమర్పించుకుంది. 4 ఓవర్లకు 40 పరుగులు సమర్పించుకుంటే మరో ఆల్రౌండర్ డి క్లార్క్ కూడా 3 ఓవర్లు బౌలింగ్ వేసి 39 పరుగులు సమర్పించుకుంది. దీంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత 170 పరుగులతో లక్ష్యాన్ని చేంజ్ చేయాల్సిన సౌత్ ఆఫ్రికా జట్టు 129 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కట్టడైపోయింది. దీంతో 40 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరి ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాకు ఎంతో కొంత ఓపెనర్లే కాస్త మెరుగైన పార్ట్నర్షిప్ను అందించారు. కెప్టెన్ వాల్వరెట్ అలాగే ఓపెనర్ బ్రిడ్స్ ఫస్ట్ వికెట్కు 5.4 ఓవర్లకు 43 పరుగులు ఓపెనింగ్ అందించారు. బ్రిడ్జ్ 51 పరుగులు చేసింది. వాల్వరెట్ 17 పరుగులు. వీళ్ళని మినహాయిస్తే మిగతా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. డెర్క్సన్ 3, క్యాప్ 3, సన్ లూయిస్ 11 పరుగులు చేసింది. ఆల్రౌండర్ డి క్లార్క్ 14 పరుగులు, ట్రయన్ 12 పరుగులే. ఇలా బ్యాట్స్మెన్లు క్రీజును నిలదొక్కున్నారు. డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు కానీ వాటిని భారీ స్కోర్లుగా కన్వర్ట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అందుకే సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే కెంప్ 3 ఓవర్లు బౌలింగ్ వేసి 11 పరుగులు మాత్రమే వికెట్ తీస్తే ఎకిల్స్టన్ 4 ఓవర్లకు 21 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. ఇంగ్లాండ్ బౌలర్లందరూ కూడా అద్భుతంగా బౌలింగ్ వేశారు.